సెంట్రల్ గవర్నమెంట్లో కూడానంటే బీహార్ నుంచి యూపీ నుంచి ఎందుకు ఎక్కువ మంది ఉంటారంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ అండి. ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచే గవర్నమెంట్ జాబ్స్కి డ్రీమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూసిన విధానం అదే. ముంబై సిటీ ఉండో లేకపోతే గుజరాత్లో అహ్మదాబాద్ సిటీ ఉండే గవర్నమెంట్ జాబ్ అంటే పైకి కింద చూస్తాడు మిమ్మల్ని, అంత పట్టించుకోరండి వాళ్ళు. అంటే ఇక్కడ నేను ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నది చెప్పట్లేదు. వాడు పెరిగిన వాతావరణం బట్టి వాడికి ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న పేరెంట్ పల్లెటూరు నుంచో లేకపోతేనేమో కొంచెం బ్యాక్గ్రౌండ్ పరిస్థితి బట్టి లేకపోతేనేమో వాడు ఏదైనా అవుదామని అనుకుని అవలేకపోవడమో లేకపోతే వాళ్ళకున్న డ్రీమ్స్ కొన్ని కుదరకపోవడమో ఇలా రకరకాల కారణాల వల్ల కూడా తల్లిదండ్రులు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్తే బెటర్, వాళ్ళు సేఫ్, లేకపోతే ఏదో కానిస్టేబుల్ అవ్వు, లేదంటే ఎస్ఐ అవ్వు, లేదంటే ఐపీఎస్ అవ్వు, లేకపోతే ఇంకోటి అవ్వు అని చెప్తారండి. ఎప్పుడునంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయండి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ బెటర్ అని అనుకుని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఎవరో మీ పిల్లోడికో లేకపోతే పిల్లకో అట్లా అనుకుని మీరు ఏ హిస్టరీయో జాగ్రఫీయో లేకపోతే సోషల్ స్టడీసో లేకపోతే ఇంకోటి చదవడం మొదలుపెట్టి మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేనికి పనికిరాని సబ్జెక్టులు కదా, వన్ పాయింట్ ఆఫ్ టైం అది రాకపోతే మీరు దేనికి పనికిరకుండా అయిపోతారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న సిలబస్ మార్కెట్లో ప్రైవేట్ జాబ్స్ కూడా కామన్గా ఉండే సిలబస్ పెట్టేస్తే అసలు ఈ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి సిలబస్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్లు ఉన్నాయనుకోండి, ఒకవేళ అవే సిలబస్ పెట్టారండి. ప్రోగ్రామింగే పెట్టేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పెట్టేశారు, లేదా మ్యాథ్స్ పెట్టేశారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే మనకి పనికి వచ్చే సిలబస్ పెట్టేశారు అనుకుందాం. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో క్యాట్ ఎగ్జామ్ రాస్తాడో లేదంటే ఇంకో ఎగ్జామ్ ఏదో రాసుకుంటాడో లేకపోతే ఇంకో ఉద్యోగానికి పోతాడు, వాడికి పెద్ద నష్టం జరగదు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్కి ఒక సిలబస్ కానీ అందులో ఆ సిలబస్కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ ఇది ప్రైవేట్ జాబ్కి సరిపోతుంది. వీడు ఇరుక్కుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన ఏమవుతాడంటే ఇరుక్కుపోతాడంటే. ఇది మేజర్గా జరుగుతున్నటువంటి మనకి డ్రాబ్యాక్ అండి. గవర్నమెంట్ దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వీటిని అలైన్ చేయాలండి ఎంతో కొంత. అంటే మొత్తం 100% చేయలేకపోయినా ఎంతో కొంత అలైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే, వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎనీ డిగ్రీ చెప్తాం కదా, బిఏడు బేకౌండ్ రాస్తారు కదా, మీరు కంప్యూటర్ సైన్స్ పెడితే వాడలా రాస్తాడు అని రకరకాలుగా దాన్ని జస్టిఫై చేసుకుంటుంది గవర్నమెంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్ మరి హిస్టరీ జాగ్రఫీ ఎలా రాస్తాడని కూడా పాయింటే. సార్ కాకపోతే ఏంటంటే అది హ్యుమానిటీస్ కదా, ఎవడైనా చదవగలడు కదా అని పెట్టేస్తున్నారు.